నమస్తే. రాష్ట్రంలో మార్వాడీదారులు మరోసారి కొనసాగుతున్నాయి. సో నిన్న మలక్పేటలో కూడా ఒక ముస్లిం వ్యక్తి పైన కూడా తన సమోసా బాగాలేదని చెప్తే తన పైన దాడికి దిగిన పరిస్థితి, 15 మంది దానిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన పరిస్థితి. సో ఆ రిపోర్ట్ని కూడా ఎక్స్క్లూజివ్గా వాహిని టీవీ ద్వారా మనం అందించాం. సో అలాగే ఇంకోటి మైనంపల్లి, రీసెంట్గా మైనంపల్లి గారు కూడా కమెంట్ చేసి రావును మార్వాడీలు భారతీయులే వాళ్ళు ఉంటే తప్పేందని ఈ విధంగా కమెంట్ చేశారు. సో మాట్లాడడం ఈ యుద్ధాన్ని ముందు నేను నడిపిస్తున్న పిడమర్తి రవాణా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి అన్న, ఎట్లా ఉండొచ్చు అంటే నిన్న మనం గతంలో కూడా చూసినాం, మనం పాట్ మార్కెట్లో దాడి అయింది, దాని తర్వాత అత్తాపూర్లో, నిన్న రీసెంట్గా మలక్పేటలో కూడా జరిగింది. సో ఏం చెప్తారు ఈ దాడి గురించి? అంటే ఇప్పుడు మార్వాడీలకు ఏమొచ్చిందంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలపైన దాడులు చేసిన వాళ్ళని ప్రశ్నించడం మీద కొట్టిన వీళ్ళు ఏం చేయలేని స్థితికి వచ్చిండ్రు. సో మేమేంటంటే తెలంగాణ సమాజాన్ని తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా మనం మేల్కోవాలి. సికింద్రాబాద్ మొండమక్లో కొట్టిండ్రు, ప్యాంటీ సెంటర్లో కొట్టిండ్రు, అత్తాపూర్లో కొట్టిండ్రు, మలక్పేటలో కొట్టిండ్రు. మనం ఎదుర్కోకపోతే రానున్న రోజులలో వాళ్ళ ప్రాబల్యం ఎక్కువైపోయి ఇంకా తెలంగాణ వాళ్ళపైన దాడులు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి తెలంగాణ ప్రజల మేల్కొని దాడులకు వ్యతిరేకంగా నిలబడమని నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకోటి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎలాగైనా సరే షాపులు పెడతాం, బరాబర్ పెడతాం అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు అలా? ఇప్పుడు నా దృష్టికి వచ్చిన కాడికల్లా తెలంగాణలో కొత్త షాపులు పెట్టకుండా అడ్డుకునే పరిస్థితి తీసుకొచ్చినాం. ఇవాళ ఎక్కడ షాప్ పెట్టినా జైరాబాద్ పెడతారా, అమన్గల్ పెడతారా, నీకు నల్గొండ పెడతారా, దమ్ముంటే ఎక్కడైనా పెట్టమను. ప్రజలు వాళ్ళని ఉరికిచ్చి తరిమేదనక వాళ్ళు మమ్మల్ని కవింపించే రేట్లకు దిగుతూనే ఉంటారు. ఇప్పటికి మా డిమాండ్ ఏంటంటే, మొదటి డిమాండ్ తెలంగాణలో ఇక కొత్తగా షాపులు పెట్టొద్దు, మా డిమాండ్ అది. రెండవది ఏంటంటే, పెట్టిన ఆల్రెడీ ఎగ్జిస్టెన్సీ ఉన్న షాపులలో మంచిగా బిజినెస్ చేసుకోండి. మూడవది మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మూడో షాప్లో. ఇట్లా మా డిమాండ్ పెట్టినాం. మొదటి డిమాండ్ మీద మేము కట్టుబడి ఉన్నాము. కొత్త షాప్ పెడితే తెలంగాణ మాత్రం షాపు బద్దలైపోతుంది తెలంగాణలో, ఎందుకంటే ఆ పక్కన ఉండేవాళ్ళు కొడతాడు వీళ్ళని. ఇప్పుడు వాళ్ళు మానవులు కూడా కొత్తగా ఆలోచిస్తారు. ఏమనంటే, ఆల్రెడీ మేము వచ్చి ఉన్నాం కదా, మళ్ళీ కొత్తడితే మాకు కూడా కాంపిటీషన్ అవుతుంది, కాబట్టి ఇక్కడ నుంచి మీరు రావద్దని కూడా మానవులు ఆ మానవులు చెప్పుకుంటారు. అట్లనే చెప్పుకోండి, ఇక రావద్దు. వస్తే మాత్రం మర్యాదగా ఉండదు, చాలా పెద్ద ఎత్తున గొడవ తెలంగాణలో. సో ఇంకా ఇప్పటివరకు అంటే మీరు చాలా కొన్ని షాప్లలో పోయిన వీడియోస్ కూడా చూస్తున్నాం, ఇప్పటివరకు ఎన్ని షాపులను ఆపే ప్రయత్నం చేశారు? మేము అది మహబూబ్ నగర్లో ఒకటి, కొల్లాపూర్లో ఒకటి, పెంట్లవెల్లి, తర్వాత సదాశివ నగర్, అది మా దృష్టికి వచ్చిన అన్ని షాపులను ఆపుతున్నాం. అట్లనే మౌలాల్లో ఒకటి, మా దృష్టికి వచ్చినవి మాత్రం ఆగుతున్నాయి. మేము మా ముందుగా ఏం చేస్తున్నాం అంటే, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్ఐ కంప్లైంట్ చేస్తున్నాం. ఎస్ఐ గారు వాళ్ళకి చెప్తుండే వద్దు గొడవలు తేయడాని, అయినా పోలీసులు మాటినకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ సంస్థలు పెడుతుండ్రు, వాళ్ళు వ్యాపార సంస్థలు పెట్టుకుంటారు. మేము దానికి వ్యతిరేకంగా పోతున్నాం. మా మాట వినకుండా, పోలీసుల మాట వినకుండా నువ్వు కనుక షాపులు పెడితే నీ పక్క షాపు కూడా నీ మీద దాడి చేస్తాడు, జాగ్రత్త ఖబర్దార్ అని తెలియజేస్తున్నా. సో ఇంకా ఈ విధంగా మార్వాడి వాళ్ళకు కూడా సపోర్ట్ కూడా వెళ్తా ఉన్న పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం, నిన్న మైలంపల్లి గారు కూడా మాట్లాడుతూ చాలా సందర్భాలు చెప్పారు. అండ్ మార్వాడి వాళ్ళు కూడా ఇక్కడ వాసులు ఏమైతే వాళ్ళు ఉంటే భారతదేశం అందరం వల్ల సో కలిసి ఉందామని చెప్పి ఈ విధంగా కమెంట్ చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమము ఈ తెలంగాణలో జరగట్లే, అస్సాంలో జరిగింది, ఒరిస్సాలో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, కర్ణాటకలో జరిగింది, తమిళనాడు జరిగింది. అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నప్పుడు ఎందుకు మార్వాడీలు ఆత్మవిమర్శ చేసుకోవట్లేరు? వీళ్ళు ఎందుకు మమ్మల్ని రావద్దంటారు? కారణం ఏంది? మేము మంచోళ్ళం కాదా? మేము మంచి సామాన్లు అమ్మవా? అసలు మేము మనుషులమే, మా మనిషిని మా తత్వాన్ని వీళ్ళు తప్పుపడతారనే విషయం మీద వాళ్ళు అనాలిసిస్ చేసుకోవాలి. రెండోది ఈడీ అమీన్, ఉగాండా దేశంలో ఈడీ అమీనే 24 గంటల్లో మారడోళ్ళని దేశం వదిలిపెట్టిపోవాలని చెప్తే ఆ మారడోళ్ళు పాటుగాను వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్ దొరింది. అట్లనే 1925లో పెరియార్ రామస్వామి నాయకర్ మద్రాస్ పట్టణంలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని 1925లో స్టార్ట్ చేసిండు. అంటే 100 ఏళ్ల క్రితం జరిగిన ఉద్యమం. దినదినం మారడోళ్ళు ఎక్కువైపోతుండ్రు. దీన్ని అడ్డుకోకపోతే రానున్న రోజులలో ఆర్థికము, రాజకీయము, అన్ని కల్చర్ మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి పోతే, ప్రియమైన తెలంగాణ ప్రజలారా మీరు మేల్కోండి, మార్వాడులని హఠావో చేయండి అని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇప్పటివరకు ఉన్న షాపులు అయితే ఉండండి, కానీ ఇప్పటి నుంచి కొత్త షాపులు ఉంటే మాత్రం పగిలిపోతాయి అని చెప్పేసి కూడా పిడమర్తి రవి గారు చెప్తా ఉన్నారు. సో చాలా సందర్భాలు మార్వాడి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, ఇకపైన కొత్త షాపులు పెట్టొద్దు అని చెప్పి డిసైడ్ అయిన తెలుసు. అలాగే తెలంగాణ ప్రజలను కూడా పిలుపునిస్తారు. సో ఎక్కడైనా సరే మార్వాడి షాపులకి వస్తే సో మీరు మా దగ్గర నోటీస్ తీసుకురండి, మేము ఆ షాపులను పెట్టకుండా చూస్తామని చెప్పి కూడా వారు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.